తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. అందరికీ నమస్తే. ఈ రోజు ఒక అద్భుతమైన ట్రెండింగ్ సింగర్ని పట్టుకొని వచ్చిన ఆ సింగర్ ఇన్స్టాగ్రామ్లలో పాటలు పాడి డ్యాన్సులు చేసి ట్రోల్స్ ఎట్లా అంటే ఆ తమ్ముడు పాట పాడిందంటే ఇన్స్టాగ్రామ్ షేక్ చేస్తున్నాడు. ఆ తమ్ముడు ఎవరో కాదు, గద్వాల్ శివ. తమ్మి నమస్తే. నమస్తే అన్న. మొట్టమొదటిగా నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఆ పాటతోనే వైరల్ అయినావు కదా. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాడేటప్పుడు ఏ సాంగ్తో మొదలు పెట్టినావు? ఫస్ట్ శీతాకాలం మనసు అనే సాంగ్ వాడినాను. దాని తర్వాత మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. ఫస్ట్లో వ్యూస్ రాలేదన్న, తర్వాతకు ఫస్ట్లో నాది ప్రైవేట్లో ఉంది అకౌంట్, తర్వాత ప్రైవేట్లో నుంచి తీయని కొందరు చెప్పిండు మా ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత ఇంకా అట్లే సాంగ్స్ వాడుతున్నా. ఇంకా శ్రీరామలమ్మ సాంగ్ ఒకటి వాడిన, అది ఫేమ్ అయింది బాగా. ఒకసారి ఆ ఫేమ్ అయిన సాంగ్ని మన ప్రేక్షకులకు అదేవిధంగా నీ ఫ్యాన్స్కి ఒకసారి వినిపి. పసిడి వన్నే వంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలో ఓ రాములమ్మ, సిట్టి వయసు పారిపోయి సిగురు వయసు సేరేనాని సీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ. ఈ పాటతోని మొత్తం వైరల్ అయిపోయినావు. ఏమనిపిస్తుంది మరి? మంచిగా ఫేమ్ అయినావు, ఎక్కడ చూసినా కూడా నీ పేరు వినబడుతుంది, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, ఏమనిపిస్తుంది తమ్మి? సంతోషంగా ఉన్నాను. అంటే ఇప్పుడు సాంగ్సే వాడతావా, ఇంకేమైనా డ్యాన్స్ కానీ అట్లాంటివి ఏమైనా చేస్తావా? డ్యాన్స్ ఏం లేదు, జస్ట్ యాక్టింగ్ కొంచెం నేర్చుకుంటున్నా. ఏమైనా కామెడీ పాటలు అట్లాంటివి ఏమైనా పాడతావా? వాన వాన విల్లు వాయి 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 వాయి, పక్కింటోడి పిల్లం పోయి పోయి పోయి. పక్కింటోని పెళ్ళం పోయింది అంటే ఇప్పుడు ఇన్ని పాటలు వాడుతున్నావు కదా, ఇన్ని పాటలు వాడుతున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినావు కదా నువ్వు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలని ఎలా అనిపించింది నీకు మరి? ఫస్ట్ యూట్యూబ్లో వాడినా, ఏమి లైక్స్ రాలే, వ్యూస్ రాలే. తర్వాత ఇంకా ఈ మధ్యనే ఇంకా ఇన్స్టాగ్రామ్ అని మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు, నాకు ఇన్స్టాగ్రామ్ గురించి ఎక్కువ తెలియదు, చెప్పిండ్రు. అయితే ఇంకా చూసి ట్రై చేసి పాడిన, ఇంకా అట్లా ఇంకా వచ్చేసి. ఎవరైనా పాటలు పాడి డ్యాన్స్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవుతారు, ఫేమస్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఫేమస్ కావడానికి ఒక ముఖ్య కారణం అంటే ఏంటిది? ట్రోల్స్ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇన్స్టాగ్రామ్లో దాదాపు మంచిగానే ఉన్నాయి, కానీ యూట్యూబ్లలో ఎక్కువ బ్యాడ్గా తీసిండ్రు. అంటే ఎట్లా తీసారు అంటే ఇప్పుడు కాంచన సాంగ్ ఉంది, అయితే ఆమెకు నా బొమ్మ పెట్టిండ్రు. రావసే రామలమ్మ సాంగ్ ఉంది, ఆమెకు కూడా నా బొమ్మ పెట్టిండ్రు. ఇంకా ఈగలు ఉంటాయి, ఈగలకి నా బొమ్మ పెట్టి అట్లా చేసిండ్రు. నువ్వు చూసుకుంటే నీకు బాధ అనిపిస్తుంది? అదే ఇంట్లో వాళ్ళు కానీ ఇటు చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఎక్కువ చూడరన్న ఊర్లో, అయితే మా ఫ్రెండ్స్ అయితే చూస్తారు. ఫస్ట్ మొదలే చెప్పిండ్రు, నువ్వు ఇంత మంచిగా ఫేమస్ అవుతున్నావు, నీకు ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి, ఇట్లా వస్తాయి, పాడకు, బంద్ చేయ అన్నారు. అయితే వచ్చినాయి, ఆ రోజే వచ్చినాయి కరెక్ట్. అయితే కాల్ చేసి చెప్పిండ్రు, అయితే ఇట్లా వస్తాయని నేను వెనకడుగు వేయను, ఇప్పుడు దారిలో పోతుంటాం, ముళ్ళు ఉన్నాయని ఇంకా మనం చేరవలసిన చోటుకి వెళ్ళకుండా ఆగం కదా, ముళ్ళు పక్క కన్నా వేస్తాం, లేకపోతే దాటుకొనన్నా పోతాం. అట్లే నేను కూడా ఇట్లాంటి అడ్డంకులన్నీ కామనే అని దాటుకొని వచ్చేసినాను. నువ్వేం కావాలనుకుంటున్నావు శివ మరి ఫ్యూచర్లో? నేను గొప్ప సింగర్ అవ్వాలి, అంటే గొప్ప సింగర్ అంటే మంగ్లీ అక్క అంత సింగర్ అవ్వాలని నా గోల్. అంతేకాకుండా ఇంకా మంచి టీచర్ అవ్వాలి. బాగా చదువుతావు మరి? స్కూల్లో చదువుతాను. ఏ స్కూల్? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్ అన్న. ఇప్పుడు మంచి గుర్తుపడుతున్నారా ఊర్లో? గుర్తుపడతారు. ఏమంటారా గద్వాల్ శివ మంచి సెలబ్రిటీ అయిపోయారన్న? రైల్వే స్టేషన్లలో కానీ నన్ను చూస్తే గద్వాల్ సింగర్ అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది శివ మరి? కొందరు మంచిగా అంటారు, ఇంకా ఎవరైనా కొందరు ఉంటారు బయట వాళ్ళు ఎగతాళి చేస్తారు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఇంటర్వ్యూలలో నిన్ను చూసిన అనమాట, నీ గొంతు వరమా శాపమా? నా గొంతు వరమే అన్న. ఏమనిపిస్తుంది వాళ్ళు అట్లా కామెంట్స్ పెట్టినప్పుడు కూడా? అయితే నేను ఒక సాంగ్ పాడతాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. నేను అడిగిన దానికి ఆ పాటే నాకు సమాధానం చెప్పింది. ఇంకా నేనేం అడగా. ఇప్పుడు ఎంతో మంది ఇంటర్వ్యూ చేసిరు కదా, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నీకు ప్లస్ చేసిరా మైనస్ చేసిరా?
ప్లస్ చేసిండ్రు మైనస్ కూడా చేసిండ్రు అన్న. అంటే ఎందుకు తమ్మి? అంటే ట్రోల్స్ చేసిండ్రు, ఆ ట్రోల్స్ చూసి మస్తు బాధపడినా. ఉమ్. ఆ ట్రోల్స్ అన్నీ బాధపడిన తర్వాత మంచి ఛాన్స్ వచ్చింది. అసలు నువ్వు నిజంగా చనిపోవాలనుకున్నావంట, ఈ మన కామెంట్స్ ఇట్లా పెడుతున్నారు, నాకే ఎందుకు పెడుతున్నారు అనిపించింది అన్న. ఎందుకు తమ్మి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? ఎందుకంటే ట్రోల్స్ చేసేవాళ్ళు నా మీదే, బ్యాడ్ కామెంట్స్ నాకే. ఎంతో మంది కాల్స్ చేసి కూడా నేను ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. నన్ను తక్కువ చేసి చూడడము క్లాసులల్లాగాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎట్లా వాళ్ళ నంబర్ ఎట్లా తీసుకున్నారో తెలియదు, కానీ కాల్ చేసి గలీజ్ మాట్లాడడం. నీ గురించి ఇప్పుడు పక్కెమట పోయేటప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు కదా తమ్మి. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక కౌంటర్ ఏం లేదు, ఇంటర్వ్యూ చూసిన తర్వాతకి అబ్బా నేను ఇట్లా పెట్టిన కామెంట్ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి, అట్లా ఉండాలి. ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పు. నా వీడియోస్ పెట్టుకొని ట్రోల్స్ చేసి నన్ను ఏడిపించి నన్ను ఎగతాళి చేసి వాళ్ళు సంతోషపడినారు. నేను ఒక్కని ఏడిచిన వాళ్ళంతమంది సంతోషపడినారు. నా వల్ల కొందరు అట్లా ట్రోల్స్ చేసుకొని కొంచెం మనీ సంపాదించుకోవచ్చు, నా వల్ల వాళ్ళ నోటిలోకి 5,000 పోతాయి. అట్లాంటిది నేను ఒక్కని ఏడ్చిన అంతమంది సంతోషిస్తున్నారంటే నాకు సంతోషమే. నీది ఎంత గొప్ప మనసు తమ్మి నిజంగా. కానీ నీ బతుకు మీదనే వాళ్ళు బతుకుతున్నారన్న విషయం మర్చిపోయారు. అంతే కదా, నిన్ను ట్రోల్ చేయడం వలన వాళ్ళకి వైరల్ అవుతుంది, వైరల్ అయితే యూట్యూబ్లలో ఇన్కమ్ కూడా బెనిఫిట్ అన్న ట్రోల్స్ చేయడం. అంతే కదా, అందుకని ఎప్పుడైనా సరే పాజిటివ్నే తీసుకో, నెగిటివ్ని వదిలేయి. కానీ నా వల్ల వేరే వాళ్ళు బాధపడకూడదు, అదే నా బాధ, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకొక పాట. ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే అదర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తమసకు సమదస సతముద మనసుత సుమనల ఇవ సుసిత సహిత గామం విరహరహిత భావం ఆనందభోగం ఆజీవకాలం పాశానుబంధం తాళానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. పాటలు ఇట్లా అడగగానే అట్లా చిటికెలా పాడిస్తున్నాను. అంటే నీకు బాగా ఏ సింగర్స్ ఇష్టం? నీకు సింగర్స్ అంటే అందరికి ఇష్టం అన్న, కానీ స్పెషల్గా నాకు ఎక్కువ ఇష్టం అంటే మీరు ఇంకా మంగ్లీ అక్క. మరి నా పాట ఏం పాడవను మరి నా కోసం? కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువానే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువానే బొమ్మన్నది, ఈ ఆడికే సందామామా నా వెంట వేటగాడై వస్తావు, ఈ ఆడికే సందామామా నా వెంట వేటగాడై వస్తావు. నా పాట నీ నోట నాకు అద్భుతం, వింటా ఉంటే విన సొంపుగా ఉంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు పాడినప్పుడు ఈ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా కూడా చూసిన కొన్ని వీడియోస్ నీ చూసిన కట్టెలకు బొమ్మన్నది అనే పాట కూడా చాలా వైరల్ అయింది కదా నువ్వు పాడితే. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో నా పాట పాడినావు. మరి మంగ్లీ అక్క కూడా ఇష్టం అని అన్నావు కదా, మరి అక్క పాట ఏం పాడతావు? జాలే బోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే బోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాల వైజల్దారు అయ్యి జజకాల పోతవయ్యి, జాల వైజల్దారు అయ్యి జజకాల పోతవయ్యి. నిజంగా మంచిగా పాడుతున్నావు, నీ గొంతు చాలా స్పెషల్గా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఏమైనా మూవీ ఆఫర్స్ వచ్చినాయా నీకు? మరి వచ్చినాయి. అట్లయితే ఇన్స్టాగ్రామ్ నుంచి మూవీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్న శివ. అంటే ఇప్పుడు మూవీలో ఎలాంటి పాటలు పాడాలనుకుంటున్నావు? మరి మెలోడీ సాంగ్స్ ఇంకా మాస్ పాడగలుగుతాను. ఇవన్నీ పాడతావు, కానీ నీ నోట నాకు ఒక మంచి ఐటమ్ సాంగ్ వినాలని ఉంది. వంగ తోట మలుపు కాడా కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోళ్ళ చేశాడే, చుట్టుకొలత చూస్తానంటూ గుట్టు కాస్త దోచాడే, బక్కవల చానడిమే తడిమి బంతులాడాడే, అందమంతా ఇచ్చేమంటూ నన్ను సంపుకు తింటాడే, పచ్చబొట్టులాగే నన్ను అంటి ఉంటాడే, అయ్య రామ అయ్య రామ అయ్య రామ అయ్యయ్యో, అయ్య రామ అయ్య రామ అయ్య అయ్యయ్యో. వింటుంటుంటే వాళ్ళు పాడిరా, లేకపోతే చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని వింటే మాత్రం ఎవరో బయట వ్యక్తి పాడినట్టే ఉన్నది. ఇప్పుడు ఇట్లా పాడుతున్నావు, ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా నీకు సపోర్టా? మరి అమ్మ నాన్న గిట? అమ్మ నాన్న సపోర్ట్ అన్న, ఊర్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరో ఒక్కరు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు ఎవరైనా. ఏమంటారు వాళ్ళు? మరి
వాళ్ళు నమ్మించి మోసం చేసిండ్రు అన్న. అంతేనా? ఏంటి? ఫస్ట్లో ఏం చేసిండ్రు అంటే, పేరు చెప్పను కానీ వాళ్ళ పేరు, నేను ఫేమస్ అవుతున్నా అని చెప్పి నా మొబైల్ తీసుకొని నేను రాసుకుంటూ ఉంటే, నా మొబైల్ తీసుకొని అతను వచ్చి అడిగి కొలాబరేషన్ పెట్టుకున్నాడు వీడియో. ఓకే. కొలాబరేషన్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత కొలాబరేషన్ పెట్టలేదు నేను. అయితే పెట్టలేదని బ్యాడ్ కామెంట్ పెట్టిండు అన్న. అయ్యో. నమ్మించి అట్లా చేసిండు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది అన్న, నమ్మించి అట్లా చేసి. అది నీ ఇష్టం కదా. అది నా ఇష్టం. ఇంకొకటి నేను ఒక పదం ఇస్తాను, నీకు ఒక టెస్ట్ పెడతా, అంతేనా? ఓకే అన్న. గున్నమామిడి అనే పదం మీద నువ్వు ఎన్ని పాటలు వాడతావో ఎట్లా వాడతావో నాకైతే తెలియదు, ఆ పాట అయితే కావాలి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలో నా రమచిలకుంది, ఒక గుటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, జల్దీగా నువ్వు రావే సంధ్య మనము కలుసుకునే చోటికి, రోజు ఆడుకునే ఆటకి. గున్న గున్న మామిళ్ళల్ల గున్న మామిడి తోటల్లా, మా పాటేలా మందాలియ రాయే నువ్వు బావల్ల, బావల్ల నా ఎండి గజ్జల బావల్ల, నా పైడి గజ్జల బావల్ల, నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల, నా ముద్దు ముద్దుల బావల్ల. బాగుంది తమ్మి. ఇప్పుడు రీసెంట్గా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చూసిన కదా, అంటే ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది నీకు? ఇంటర్వ్యూ చేసిండు ఆదన్ టాకీస్ అన్న. ఓకే. శివన్న కన్నా మొదలే చెప్పిండు ఛాయిస్ ఇప్పిస్తాని. అయితే ఇంకా కాల్ చేసి చెప్పిండు, ఇప్పించిండు. వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ మేనేజర్ గారు పిలిచిండ్రు కాల్ చేసి, పోయినాము. అయితే స్టూడియోలో పరిచయం ఉంటే అన్న అసురా మ్యూజిక్ ఛానల్ అన్నుండి అన్న తొలుకొని పోయిండు, జాగ్రత్తగా తొలుకపోయి జాగ్రత్తగా తొలుకొని వచ్చిండు. అక్కడ ఏం పాటలు వాడినా మరి? ఇది రోజావే చిన్ని రోజావే అనే సాంగ్ వాడిన, ఊరు పల్లెటూరు సాంగ్ వాడి. అదే 2-3 పాటలు వాడేసి. అక్కడ మరి ఏమన్నారు జడ్జెస్ కానీ మన ఇంద్రజ మేడం కానీ? నువ్వు పాటలు పాడుతావో పాడవో దాన్ని పక్కన పెడితే నీ కాన్ఫిడెన్స్ అనేది నీ ఇక్కడికి రప్పించింది అని చెప్పింది. అంతే కదా మరి. ఇప్పుడు గద్వాల్లో ఉండి ఏదో నార్మల్గా వర్క్ చేసుకొని ఏదో ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే రాలేవు. నువ్వు వైరల్ అయినావు కాబట్టే కదా నేను పిలిచింది. అక్కడ ఊరు పల్లెటూరు అనే పాట పాడినవా? అవును. ఏదో ఒకసారి పాడదాం. కోలోన పల్లె కోడికు తల్లే ఒల్లిర్సుకుందే కోడలాగల్లే యాప పుల్లాల సేదు నమిలిందే రామ 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 తలకు బోసుకుందే నానేల తల్లే అలికి బూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి గిరకనా పల్లె ఏ తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటాదిరా గుళ్ళోని గంటలు కాడెడ్ల మెల్లోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగాలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కాలెదడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. మరి పేమెంట్ ఇచ్చిరా ఏమైనా నీకు? అకౌంట్లో వేస్తున్నారు. అకౌంట్లో వేస్తామన్నారా? పేమెంట్ నిన్ననే రిలీజ్ అయింది, వేస్తున్నారు. ఏమనిపిస్తుంది శివ నిన్న చూసినావా మరి? చూసినాను. రీసెంట్గా ఒక రీల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ సమ్ ఏదో లాంగ్వేజ్ లేకపోతే మంకీ ద ట్రీ అని ఏదో చెప్పినావు చూడు, స్టోరీ అని. ఆ స్టోరీ చెప్పు నాకు ఒకసారి. ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. My name is Shiva. Now I am going to tell you a moral story about the elephant and friends. In this story, the main characters is the elephant, okay, the monkey, the rabbit, beka 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 beka, the frog,
The tiger. Oh. One day, the elephant wandered into the forest in search of friends. He saw a monkey on a tree. Will you be my friend? Asked the elephant. No, you are too big. You cannot swing from trees like me. Next, the elephant met a rabbit. Will you be my friend? Asked the elephant. Replied the rabbit. No, you are too big. You can play in my burrow. అంతే. అమ్మా, అంటే ఏంది స్టోరీ? ఏంది నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఇంగ్లీష్ మోరల్ స్టోరీ అన్న. ఓకే, చీమ తాబేలు ఇట్లా కథనా ఇది? ఎలిఫెంట్ ఉంటుంది, మంకీ, ర్యాబిట్, టైగర్ ఇట్లా ఉంటుంది. నువ్వు చెప్తుంటుంటే మాత్రం నువ్వు ర్యాబిట్, ఎలిఫెంట్ దాని గురించి చెప్తే నేను ఇది చీమ అనుకుంటున్నా. అంత ఫన్గా ఉంది తమ్మి. ఇప్పుడు లాస్ట్ ఒక సాంగ్, లాస్ట్ లెటర్తో ఒక సాంగ్ పాడతామని తెలిసింది నువ్వు. వాను కావాలయ్యా, నువ్వు కావాలి, దా 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 శంకర్ దాదా MBBS హూ హా హూ హా. हम तेरे बिनु अब रह नहीं सकते, तेरा बिना क्या वजूद मेरा. रारा सरसकु रारा रारा అరక్కమ్మా అర ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. ఇంకేదైనా ఒక మంచి మూవీ పాట పాడు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మొత్తం అన్ని కళలు ఉన్నాయి నీకు. అట్లనే మన పాటలు నార్మల్గా పాడడం అంటే సహజం, కానీ మనం డిఫరెంట్గా ప్రయత్నించి అట్లా పాడడం ఏమైనా చేసినావా? ఎంకన్న తీర్థంలో ఏల పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తను గడుతుంటే, ఏ కన్ను చూడకుండా కన్ను నాకు గొడుతుంటే, నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాటాడబుద్దైతాంది రాజిగో, జింతకు 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 జజ్జన్న జింతకు 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 చెయ్యి పట్టబుద్దైతాంది రాజిగో, ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో, జింతకు 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 జజ్జన్న జింతకు జింతకు జింతకు. పాడనా విలయ కీర్తన, ఆడనా ప్రళయ నర్తన, కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో, బానిసత్వాల రాణి వాసాలు రగిలిన జ్వాలలో, డోలు కొట్టింది రాహువు, మేళమెత్తింది కేతువు, తరుముకొస్తోంది మృత్యువు, తరిగిపోతోంది ఆయువు, చావుతోటి తీరు నాకు వేదన వేదన. మొత్తానికి ABCD పాడుతూనే ఉండి ఇట్లా. ఏది అంటే డి అంటే ఏం పాడతావు మరి? మొన్ననే కొత్తగా మంగ్లీ అక్క సాంగ్ రిలీజ్ అయింది రాక్షస రాజ్యం నుంచి, ఆ సాంగ్ పాడతాను. పాడు. డీలో ఢిల్లీలో డీలో ఢిల్లీలో హీరో ఎవడో విలన్ ఎవడో జిందగీలో, డీలో ఢిల్లీలో డీలో డీలో ఢిల్లీలో డీలో ఢిల్లీలో డీలో డీలో ఢిల్లీలో, చెడ్డోడెవడో మంచోడెవడో బోలో బోలో, విలనే లేకపోతే హీరో లేడురా, అందరూ మంచోలైతే చెడ్డోడెవడురా, ఎవడేందనే దశలు ఎవడికెరుకరా, చల్ బాకి కిరికిరి ఏమన్నా చేతిరి, లైఫ్ అంటే మిస్టరీ ఇది వడవని స్టోరీ, బ్రతుకంటనే భయం ఇది రాక్షస కాయం, ఈడ దిన దిన గండం దీనమ్మ జీవితం. నెక్స్ట్ ఈతో అన్న. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడో
చేయి జారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు. ఇంతసేపు నేను వాడినానా, ఇప్పుడు నా కోసం మీరు ఒక మంచి సాంగ్ వాడండి. నేను పాడాలా? సరే తమ్మి, ఖచ్చితంగా. దాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, దాని రైక ముడి మీద వాలితే సాలయ్య రంగారామయ్యలో. దాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, దాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, దాని రైక ముడి మీద వాలితే సాలయ్య రంగారామయ్యలో. నా నడుముకు ఉన్నది పిల్లల మొలతాడు సందా మామయ్యలో, గల్లు గల్లు మంటే ఒళ్ళు జల్లు మానే మరే రంగారామయ్యలో. నా నడుముకు ఉన్నది బిల్లల మొలతాడు, నడుముకు ఉన్నది బిల్లల మొలతాడు, నా నడుముకు ఉన్నది బిల్లల మొలతాడు సందా మామయ్యలో, జల్లు జల్లు మంటే ఒళ్ళు గల్లు మానే మరి రంగారామయ్యలో. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, దాని రైక ముడి మీద వాలితే సాలయ్య రంగారామయ్యలో, రంగారామయ్యలో సందా మామయ్యలో. చూడండి, నాకు శివకి అంతాక్షరి జరుగుతుంది. ఈ పోటీలు ఎవరు గెలుస్తారో చూద్దాం. రైట్ శివ. మన్మద రాజా మన్మద రాజా కన్నె వయసే గిల్లొద్దు, ఊపిరి పోసి ఊహలు రేపి కన్నె వయసే గిల్లొద్దు. మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా కన్నె వయసే గిల్లొద్దు, ఊపిరి తీసి ఊహలు రేపి కన్నె వయసే గిల్లొద్దు. మన్మద రాజా మన్మద రాజా. జా జా అంటే నాకు కూడా జాలే పోసినవేమయ్యా పాటే వచ్చు, పాడతా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. జలవై జల్లారు పోయి జాజికాయల పోతవయ్యి, జలవై జల్లారు పోయి జాజికాయల పోతవయ్యి. తర్వాతకి జలవై జల్దారు పోయి జాజికాయల పోతవయ్యి, ఈపిన ఇంజనమయ్యి పక్కన మానికమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుట దములయ్యి, అదములా చూసుకుంటే ఇద్దరున్న కలిసెట్టు జాలే 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 జాలే. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జంగమయ్యా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చెయ్యేసే చుట్టూ కుర్రాలే. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చెయ్యేసే చుట్టూ కుర్రాలే. లానా లానా. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండక్కి వస్తానని రాకపోతివి, లగడి కాపులు పోరికి రబ్బరు గాజులు తెస్తానని దేకపోతివి, అవు మళ్ళా ఒట్టికుండ నన్న నాన్న నన్న నాన్న నన్న నాన్న తుర్ర. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండక్కు వస్తానని రాకపోతివి. వా. ఓలే 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 ఓలయ్యా, ఓలే 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 ఓలయ్యా. కొచ్చెట్టి మీసాలోడు పిలగాడు గుచ్చేటి సూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు. సరిజోడు కుదిరేటోడు మేనోడు బలజోరు దారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కట్టు బంగార వస్తంటోడు. వాణి రింగోల జుట్టులో గింగేరాలు తిరిగే నా మనసు బంగారమై, ముద్దు ముచ్చట తీచంగా వద్దకొస్తే చాలు వంకి పాతానా పువ్వుంగారమై. తన్లాటబడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. తన్లాటబడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. సింతమాను సిలకలార కొమర వీధి జానలార సందామామ, అరే సందామామ లాంటి దాన్నిరా నా సామిరంగా సందుగాలేమి సేదురా. సందామామ లాంటి దాన్నిరా నా సామిరంగా సందుగాల ఏమి సేదురా. సింతమాను సిలకలార కొమర వీధి జానలార సందామామ,
అరే సందామామ లాంటి దాన్నిరా నా సామిరంగా సందుగాల ఏమి సేదురా మాను మాను పువ్వులేరి మాని మొదట రాసి పోసి మాను మాను పువ్వులేరి మాని మొదట రాసి పోసి పండు జిల్లేడాకునైతిరా నా సామిరంగా పాయామెవరి పాలు చేదురా పండు జిల్లేడాకునైతిరా నా సామిరంగా పాయామెవరి పాలు చేదురా సింతమాను సిలకలార కొమర వీధి జానలార సింతమాను సిలకలార కొమర వీధి జానలార సందామామ ఆహా సందామామ లాంటి దాన్నిరా నా సామిరంగా సందుగల ఏమి సేదురా సందామామ లాంటి దాన్నిరా నా సామిరంగా సందుగల ఏమి సేదురా సందుగల ఏమి సేదురా. ఇప్పుడు అన్న నేను ఇట్లా రైటర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు తమ్మి. ఇంకొక విషయం, నువ్వు రీసెంట్గా ఒక పాట కూడా పాడినావు కదా తమ్మి, ఆ పాట నువ్వు అన్నావు కదా రైటర్, తన గురించి కూడా చెప్పేసి. మామిడి పండు తీయగున్నది కాకరకాయ చేదుగున్నది మామిడి పండు తీయగున్నది కాకరకాయ చేదుగున్నది తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో జుంతకు 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 లబ్బరి బొమ్మ బొంబాయి పిల్ల జుంతకు 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 లబ్బరి బొమ్మ బొంబాయి పిల్ల. రైట్. అయితే ఈ సాంగ్ బాలు అసుర అనే అన్న రాసిండు అనమాట. ఓకే. అయితే మనము సింగర్స్ అందరం సాంగ్స్ పాడతాము, సింగర్స్కి మంచి నేమ్ వస్తుంది. ఆ సింగర్ పాపులర్ అయ్యిందంటే అది ఇప్పుడు గాలిపటం ఎగరాలంటే దారం అవసరం, గాలి అవసరం. ఇవి రెండు ఎవరికి కనిపించవు, గాలిపటం మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇట్లా సింగర్ ఫీల్డ్లో కూడా సింగర్ మాత్రమే కనిపిస్తాడు, కానీ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ కనిపించరు అన్న. సో ఆ దారం ఆ గాలి ఎట్లనో రైటరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే అన్న. తమ్మి మంచి మాటకారివే నువ్వు, మాటలు అయితే ఘోరంగా చెప్తున్నావు. అద్భుతంగా. ఇంకొకటి అమ్మ పాడిన పాట మర్చిపోయినావు అనుకుంటా, అమ్మ నేర్పించిందని చెప్పినావు. అవునండి, అది పాడతాను. జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజిలో పూలు గోసే నారసింహ జాజిలో పూలు గోసే నారసింహ ఆకుదేమని చెప్పెనో ఆకులో ఏమున్నదో ఆకుదేమని చెప్పెనో ఆకులో ఏమున్నదో ఆకులో ఆదివారం చెప్పెనే వగలేశుడు ఆకులో ఆదివారం చెప్పెనే వగలేశుడు వక్కదేమని చెప్పెనో వక్కలో ఏమున్నదో వక్కదేమని చెప్పెనో వక్కలో ఏమున్నదో వక్కలో వక్క పొద్దులు చెప్పెనే వగలేశుడు వక్కలో వక్క పొద్దులు చెప్పెనే వగలేశుడు జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన. అమ్మ చెప్పింది అన్నావు కదా పాట, అంతగా నాకు అర్థమైంది తెలియదు అన్నదానికి. అమ్మ పాడుతుంటే నువ్వు బాగుంది పాడుతున్నా. అమ్మ కూడా సింగరేనా మరి? చిన్నప్పుడు పాడుతుండేది. అమ్మ పాటలు విని నువ్వు నేర్చుకున్నావు. ఇక లాస్ట్గా ఫైనల్గా నీ ఉగ్ర రూపం దాల్చాలంటే ఏం చేయాలి? కాంచన సాంగ్, అరుంధతి పాట పాడాలి, అంతే కదా? రైట్, మరి పాడు. కట్టి కవ్వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తురూడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రణయమూర్తి వచ్చింది ఇదే కాంచన హే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చర కాంచన కసిగా 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 నిన్ను కణించేసిపోగా కాళ్ళరాచి నేడు నీ కథ ముగించేసిపోగా అరే వచ్చింది 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 వచ్చిందిరా హొర్రు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే రే రే. తమ్మి మూవీలన్నీ ఇట్లా పాడిరో పాలేదా? నా హుక్ లైన్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నావు మొత్తం?
ఒకసారి నేర్చుకుంటే వచ్చేస్తుంది అన్న. రియల్గా చాలా రేర్ తెలుసా అట్లా ఆ పాట పాడడం. నువ్వు అద్భుతంగా పాడినావు. అరుంధతి పాట మరి కాంచన పాట పాడితే అరుంధతి ఊకోదు కదా, లేకపోతే నీ అంటే వస్తుంది. సరే అన్న పాడతా. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా, ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా, ఎదురుకోలేవు విధిని నాడు ఎరుగరా నిన్ను నీవిక, రమణి సీతనే కోరిన నాటి రావణుడు నేల కూలెరా, విషయ వాంఛనతో గెలుపు లేదు ఏనాడు, అమ్మ జాతిలో బొమ్మలాటలే కీడు, పడతిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చరమ గీతాలు, అసురగాతాలు అసని పాతాలు, దుర్గహస్తాల ఖడ్గనాదాలు, బగ బగ సెగలుగ బుగ బుగ పొగలయుడు మగువల తెగువలు రగులగ పగులగ, అగ్నిగరేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం, నీ దుర్మరణం 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 దుర్మరణం. సూపర్ తమ్మి, రైట్.